ఆటోబయోగ్రఫీ. బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ అంటే ఏంటి? బయోగ్రఫీ అంటే నేను వేరే వాళ్ళ గురించి రాస్తే బయోగ్రఫీ. ఇప్పుడు నా గురించి నేనే రాసుకున్నాను అనుకోండి, ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ ఒకటి. అయితే మంచిది ఎవరైనా రాసుకుంటారు. నేను చేసిన తప్పుల్ని, లేకపోతే నా జీవితం బాగాలేకపోతేనో, లేకపోతే నేను పొందిన కష్టాలు, లేకపోతే నేను చేసిన తప్పులన్నీ రాసుకోవాలనుకో. ఎవరైనా చదువుతారా? నా బల్లి రాసావని అంటారు ఎవరన్నా? నమ్మరు. కానీ అలా కానీ రాయించాడు దేవుడు. ఎవరు? స్టార్ట్ అయింది మధ్యాహ్నం ఫీజు, ఇప్పుడే స్టార్ట్ అయింది. అవునా? ఇంకెవరన్నా ఉన్నారా? ఏ బయోగ్రఫీ? ఏదేది అంటే బుక్ మొత్తంలో చూసినప్పుడు ఆయన గురించి మంచి కంటే కూడా తప్పులు ఎక్కువ ఉంటాయి. పౌలు కాదు. ఎవరు? ఎవరో చెప్తారా? సొలొమోను. సంసోనా? ఓకే, సంసోనే రాశాడంటారు. అది సంసోన్ బుక్ ఉందా? ఆయన పేరు మీద ఒక బుక్ మళ్ళీ చెప్తారా? ఏం లేదు, కొంచెం ఆలోచిస్తారని అడుగుతాను అంతే. వీటన్నిటిలో నుంచి బయటకు వస్తారని. ఏ బుక్ అది? సంసోన్ బుక్. కొన్నిసార్లు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చదివిన తర్వాత బుక్ పేరు కూడా అదేమో అనిపిస్తుంది. ఎస్తేరు గ్రంథం చదివిన తర్వాత మొత్తకే గ్రంథం అంటారు కదా. సమూయేలు చదివిన తర్వాత సౌలు పుస్తకం అంటారు. దావీదు గురించి చదివిన దావీదు పుస్తకం అంటారు. అట్లా అనిపిస్తుంది, కానీ దేవుడు దానికి వేరే పేరు పెడతారు. నేను అనుకున్న బుక్ ఏంటంటే యోనా. నేను చెప్పిన మ్యాచ్ని అవుతున్నాయి లేదా? ఈ ఫ్యాన్ ఆపేస్తారా కొంచెం? బుక్ ఆఫ్ యోనా, బుక్ ఆఫ్ యోనా అంటారు. యోనా గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆల్రెడీ మీరు ఇవాంజలిజం గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి దానికి కంటిన్యూషన్గానే హెల్ప్ అవుతుందని తీసుకున్నాను. సో బైబిల్ అనేది ఏంటంటే ఈ పుస్తకము అండ్ అనేటువంటి మార్క్తో, ఇంగ్లీష్లో అండ్ అనేటువంటి మార్క్తో స్టార్ట్ అవుతుంది. అండ్ అంటే అర్థం ఏంటి? అనేటువంటి పదాన్ని ఎందుకు వాడతారు? రెండు మార్కులు ఉంటే ఇది మరియు ఇది, భూమి మరియు ఆకాశము, బిందు మరియు కోటి, అలాంటప్పుడు వాడతారు. అండ్ అంటే ముందేదో ఉందని అర్థం. అవునా కాదు? ఇప్పుడు బైబిల్లో చాలా పుస్తకాలు అలాంటి మాటలతో మొదలయ్యాయి. ఫస్ట్ వర్డే అండ్ అనేటువంటి మాటతో మొదలవుతాయి. ఎందుకని అంటే బైబిల్ రాసింది వివిధ రకాల వ్యక్తులైనప్పటికీ కూడా రాయించింది మాత్రం ఒక్కళ్ళే. గ్రంథకర్తలు ఎవరైనా సరే గ్రంథాన్ని రాయించినటువంటి వ్యక్తి మాత్రము దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరినీ ఉపయోగించుకొని రాయించారు. అందుకని అనేటువంటి మాటతో స్టార్ట్ చేయడం కరెక్ట్. అయితే బైబిల్ మనం జీవించడానికి కావలసిన అన్నిటి గురించి రాయించింది. మన యొక్క జీవితానికి, మన యొక్క భక్తికి కావాల్సిన అన్నింటినీ రాయించింది. అయితే ఈ క్రమంలో దేవుడు మంచి మాటలనే రాయించడం కాదు, కేవలం మంచి మంచి మాటలు మాత్రమే రాయించి వదిలిపెట్టలేదు. దేవుడు తన యొక్క భక్తుల జీవితాలను ఉపయోగించుకున్నాడు. తన యొక్క భక్తుల జీవితాల్లో జరిగినటువంటి సంభవాలన్నింటినీ రాయించాడు. చరిత్ర ఉంది, పాటలు ఉన్నాయి, కవిత్వాలు ఉన్నాయి, ఆ తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్గా ఉంటా ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే బైబిల్. దేవుడు తన బిడ్డలు తప్పు చేసినప్పుడు పర్వాలేదులే, నువ్వు తప్పు చేసావు పర్వాలేదులే, నువ్వు చేసిన మంచి పనులు నేను రాపిస్తాను అని అనడానికి లేదు. తప్పు చేసినప్పుడు ఇదిగో పలానా వ్యక్తి తప్పు చేశాడు అని ఖచ్చితంగా రాయించాడు. కొన్ని పుస్తకాలు చదివినప్పుడు వాటిలో మంచి విషయాలే ఉంటాయి తప్పితే చెడు విషయాలు ఉండవు. చెడు విషయాలు ఏంటంటే వారు చేసిన తప్పులు ఉండవు. కొంతమంది ఆటోబయోగ్రఫీ రాసుకుంటే వాళ్ళు చేసినటువంటి చెడు పనులు రాయరు.
ఎందుకు? తన గురించి తప్పుగా ఆలోచించుకుంటారేమో. ప్రవక్తల్ని అలా వదిలిపెట్టలేదు, దేవుడు అలా విడిచిపెట్టలేదు. దేవుడు ఆ విధంగా తన బిడ్డలు పాపం చేసినప్పుడు నువ్వు పాపం చేసావు అని ఖచ్చితంగా చెప్పావు. దావీదు పాపం చేస్తే ఓన్లే మంచి రాజు కదా, చాలా మంచి కార్యాలు చేసావు కదా, ఎన్నో రాజ్యాలు జయించావు కదా అని దేవుడు విడిచిపెట్టలేదు. తాను చేసినటువంటి పాపం తప్పుని దాన్ని ఏ విధంగా దేవుడు ఖండించాడు, ఆ పాపం వల్ల వచ్చినటువంటి పర్యవసనాలను ఏ విధంగా దావీదు అనుభవించాడో రాయించాడు. సౌలు విషయంలో రాయించాడు, మోషే విషయంలో రాయించాడు, యాకోబు విషయంలో రాయించాడు, పౌలు విషయంలో రాయించాడు, యోనా విషయంలో రాయించాడు. అందరి జీవితాల్లో కూడా వారి యొక్క తప్పులను కూడా బాహాటంగా రాయించాడు. ఈరోజు కూడా మనం చదువుకుంటాం. కొంతమంది ఆ యొక్క తప్పులు చూసి మీ దేవుడు తప్పు విషయాలు రాయించాడు, తప్పుల యొక్క పుస్తకం ఇది, పాపాల పుస్తకం ఇది అని అంటారు. ఇది పాపాల పుస్తకం కాదు. ఇక్కడ తప్పు చేసింది దేవుడు కాదు. బైబిల్ దేవుడు తప్పు చేయలేదు. తప్పు చేసిన వారిని, తప్పు చేసే వారిని ఖండించాడు దేవుడు. వారి తప్పుల్ని, వారి యొక్క పాపాలని బహిర్గతం చేశాడు, దాచిపెట్టకుండా. అందుకనే బైబిల్ని పాపాల పుస్తకం అంటారు. పాపాల నుంచి విడిపించే పుస్తకం, పాపాలని చూపించే పుస్తకం, పాపాలని బహిర్గతం చేసి చూపించేటువంటి పుస్తకం అన్నమాట. అయితే యోనా పరిస్థితుల్లో అది కూడా అదే జరిగిందంట. యోనా ఒక ప్రవక్త. యోనా దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. ఏమని వచ్చింది అని అంటే, మొదటి వచనాన్ని మనం చూస్తాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క కమాండ్ ఎవరి దగ్గరికి వచ్చింది? యోనా దగ్గరికి వచ్చింది. ఏ రోజుల్లో వచ్చిందని అంటే, ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు ఇద్దరు కూడా భయంకరమైనటువంటి పాపంలో ఉండి దేశంలో ఆత్మీయత అనేటువంటిది లేదు అసలు. దేవుడు ఎందుకు ఇప్పుడు? ఆయనతో మనకెందుకు? మనము, మన ఇష్టము, మన రాజ్యము, మన చిత్తము అని జీవిస్తున్నటువంటి ఫ్యాకల్టీ కండిషన్లో ఉన్నటువంటి రోజుల్లో దేవుడు తన ప్రవక్తలను నియమించుకొని వారి ద్వారా ఆ రాజ్యాలకి ఆ నీతిని, తీర్పుని, పాపాన్ని వారిని ప్రకటించాడు. యోనాను కూడా ఆ విధంగా ఎంచుకున్నాడు. అయితే యోనాని ఎంచుకున్నప్పుడు ఈ 4 అధ్యాయాలు మనం చూసినప్పుడు చాలా విషయాలు ఉంటాయి. మీరు అందరూ సండే స్కూల్ నుంచి విన్నటువంటి స్టోరీలు ఇవన్నీ. కానీ స్వార్థ అనేటువంటి విషయంలో దేవుని యొక్క హృదయం ఏ విధంగా ఉంది, మరొక వైపు మనిషి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవుని యొక్క హృదయం ఏ విధంగా ఉంది, మనిషి యొక్క ప్రవర్తన దానికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే నినివే పట్టణస్తుల్ని రక్షించాలని. ఎందుకు ప్రభువా నినివే పట్టణస్తులను రక్షిస్తావు? వాళ్ళు ఏమైనా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు అని అంటే నిజంగానే ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ఏ విషయంలో అంటే పాపం విషయంలో వాళ్ళు ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ఎలాంటి ఘోరమైనటువంటి పాపంలో ఉన్నారంటే వాళ్ళు, నినివే అనేటువంటిది ఒక పట్టణం. అది బబులోను సామ్రాజ్యానికి, ఒక అశూరీయుల అన్ని దేవతల యొక్క సామ్రాజ్యానికి ఒక క్యాపిటల్ సిటీ అది. అలాంటి క్యాపిటల్ సిటీలో అది ఎంతమంది ఉన్నారో తెలుసా? దాంట్లో 120,000 మంది కంటే ఎక్కువ మంది, 120 + 1,20,000 మంది అంటే ఎక్కువ ఉన్నారు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కాదు. ఈ రోజుల్లో 1,20,000 అంటే చాలా చిన్నది. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఉన్నటువంటి కండిషన్ దేవుడు జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, వాళ్ళకి కుడి ఎడమో తెలియవంట, మంచి ఏదో చెడేదో తెలియదంట. అసలు ఆ రోజుల్లో చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల్ని, ఇశ్రాయేల్ రాజ్యంతో పాటు చుట్టూ ఉన్నటువంటి రాజ్యాల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. పొరపాటున వీళ్ళ చేతిలో ఓడిపోతే, లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నట్టున్నాం, పొరపాటున వీళ్ళ చేతిలో దొరికితే, ఓడిపోతే వాళ్ళ పని మామూలుగా ఉండదు. చర్మాలు వచ్చేస్తారు, గోర్లు పీకేస్తారు, కళ్ళలో నుంచి కళ్ళు గుడ్లు పీకేసి వాళ్ళతోటి వికృత చేష్టలు చేస్తారు, తలను ఖండిస్తారు. ఆ తలను ఖండించి ఆ తలను తీసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతారు చుట్టూ. రాజులను అయితే చిత్రహింసలు చేస్తారన్నమాట. స్త్రీలను హింసిస్తారు, భయంకరంగా వాళ్ళు చర్మాన్ని చీరుస్తారన్నమాట, భయంకరంగా చిత్రోదలు చేస్తారని చెప్పేసి
వీళ్ళతోటి యుద్ధానికి వెళ్ళడం ఎందుకని చెప్పేసి చాలా మంది వాళ్ళకి సామర్థ్యులు మారిపోయారు, లొంగిపోయేవాళ్ళు. అంత భయంకరంగా వాళ్ళ చేతిలో పడినప్పుడు వాళ్ళు హింసించగలరు. ఇవన్నీ చూసిన తర్వాత యోనా కూడా ఏమనిపించిందంటే, ఇలాంటి వాళ్ళని దేవుడు అసలు క్షమించడు, వీళ్ళ గురించి పట్టించుకోడు, వీళ్ళకి సువార్తని చెప్పడు అని మనసులో ఫిక్స్ అయిపోయాడు. కానీ దేవుని హృదయం ఏంటో తెలుసా? అందరూ అంతటా ఏమవ్వాలంట? అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అపొస్తలుల కార్యం కాదు, 17వ అధ్యాయం 30 ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహాలని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఆయనకి కడుపు తప్పిపోయింది. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. దేవుడు అందరినీ రక్షించాలని, అందరూ అంతటా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ప్రవక్త ఏమని కోరుకుంటున్నాడు? వీళ్ళు పొరపాటును కూడా పరలోకానికి రాకూడదు, వీళ్ళు స్వార్థ పొరపాటు కూడా వెళ్ళకూడదు, వీళ్ళు వింటే ఒకవేళ పొరపాటున దేవుడు వాళ్ళని రక్షించుకుంటాడేమో అని వీళ్ళు మాత్రం రక్షణ పొందకూడదు అని కూర్చున్నాడు. దేవుడు తెలుసు. కానీ దేవుని హృదయం ఏంటంటే అంతటా అందరూ రక్షణ పొందాలి, అన్ని మతస్థులు రక్షణ పొందాలి, అందరూ సమాధానం పొందాలి, అందరూ దేవుని గురించినట్టు సత్యం గురించిన అనుభవానికి రావాలి అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశం. మనం కూడా చాలాసార్లు అని అనుకుంటాం, వీళ్ళు ఇంతగా శ్రమ పెడుతున్నారు క్రైస్తవులు, వీళ్ళు రక్షణ పొందకూడదు అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలండి. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మంచి మనసు. కొన్నిసార్లు కొంతమందిని క్షమించడానికి మనం ఇష్టపడం. కొంతమంది అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటారు కూడా, నేను చస్తే బాగుంటావా నేను ప్రార్థన చేస్తాను. దేవుని హృదయం మనం అర్థం చేసుకునే వాళ్ళం అయితే దేవుడు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు వారి ఎడల అలాంటి మనసుని మనం కూడా కలిగి ఉండాలి. దేవుడు వారు కూడా రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కల్దీయులు కూడా రక్షణ పొందాలి, వారు కూడా దేవుని యొక్క సత్యంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ప్రతిసారి కూడా ఆయన సంకల్పం నెరవేర్చబడాలని అన్నప్పుడు ఒక మనిషిని ఏర్పరచుకుని వారి ద్వారా రక్షించాలనుకున్నాడు. మ్యాన్ ఈస్ ద మెథడ్ ఆఫ్ గాడ్. దేవుని పద్ధతి ఏంటంటే ఒక మనిషిని ఏర్పరచుకుని వారిలో నుంచి మిగిలిన వారిని దీవించాలని ఆశపడేవారు. అలాగనే ఆదాంని ఏర్పరచుకున్నాడు, అలాగనే అబ్రహాంని ఏర్పరచుకున్నాడు, ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు, యాకోబుని ఏర్పరచుకున్నాడు, ఇంతవరకు మనం ఎన్నో మోషేని ఏర్పరచుకున్నాడు. ఆ విధంగా మనం చూస్తే యోనాను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత కొత్త నిబంధనలు మనం చూసినప్పుడు పౌలుని ఏర్పరచుకున్నాడు, శిష్యులను ఏర్పరచుకున్నాడు. చివరిగా ఆయన ప్రేమించిన ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఉన్నామని అంటే నన్ను ఆయన ఏర్పరచుకున్నాడు తన ప్రజలుగా. తన వాక్యాన్ని ఈ లోకానికి తీసుకెళ్లేటువంటి వాళ్ళుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన మనుషులను ఏర్పరచుకొని మనిషి ద్వారా మహిమ పొందాలనుకుంటాడు. మన ద్వారా స్వార్థ చెప్పించాలనుకుంటే ఆయన ఒకవేళ అనుకుంటే దేవదూత ఒకసారి వెళ్ళు గాబ్రియల్ గాను లేకపోతే మిఖాయేలు, లూసిఫర్ అలాగే అవకాశం లేదు కదా. లూసిఫర్కి క్షమాపణ పొందడానికి కూడా అవకాశం లేదు. పొరపాటున లూసిఫర్ నన్ను క్షమించు ప్రభువా అని అడగదు. అడుగుంటే దేవుడు ఇచ్చేవాడేమో, కానీ అడగదు. అందుకనే సాధారణంగా ఆల్రెడీ తీర్చాడు. ఏమనంటే నీకు నిత్య నరకం సిద్ధపరచబడింది. మనల్ని కూడా ఒక తీర్పు తీర్చాడంటే నీకు నిత్య జీవం రెడీగా ఉంటుంది అని. అయితే దేవుడు ఒకవేళ దూతను తీసుకెళ్ళి నువ్వు వెళ్ళు అందరినీ రక్షించానంటే రక్షిస్తాడు, సువార్త ప్రకటిస్తాడు. కానీ ఆ విధంగా దేవుడు చేయలేదు. రక్షించబడినటువంటి నన్ను ఏర్పరచుకున్నాడు. ఏమో మీ కుటుంబంలో లేకపోతే మీ యొక్క కమ్యూనిటీలో నిన్ను రక్షించుకున్నాడు, నీ ద్వారా మిగిలిన వాళ్ళని రక్షించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడేమో. ఉందా అటువంటి మనసు, అటువంటి సిద్ధపాటు మనసు? ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ఇప్పుడు యోనా దగ్గరికి వచ్చినప్పుడు ఇట్స్ ఏ కమాండ్ ఆఫ్ కింగ్. ఒక రాజు తన యొక్క ఆజ్ఞను ఒకసారి రిలీజ్ చేసిన తర్వాత దానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు అసలు. ఇట్ ఇస్ ఎ కమాండ్ ఆఫ్ గాడ్.
ఒక రాజు దగ్గర నుంచి ఏ విధంగా అయితే కమాండ్ వస్తే దానికి తిరుగులేదు, దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి కమాండ్ కూడా తిరుగులేదు. అది నెరవేర్చబడుతుంది అంతే. దేవుని యొక్క సంకల్పము ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చబడుతుంది, రాసి పెట్టుకోండి. కాకపోతే నీవు లోబడితే నీ ద్వారా దేవుడు వాడుకుంటాడు, వినియోగించుకుంటాడు, నీ ద్వారా వాళ్ళని జీవిస్తాడు, నిన్ను బ్లెస్ చేస్తాడు. లేకపోతే నువ్వే మిస్ అవుతావు. కానీ దేవుని యొక్క సంకల్పం నీవు రెస్పాండ్ అయినటువంటి విధానాన్ని బట్టి అయితే ఉండదు. ఇప్పుడు యోనా దగ్గరికి వచ్చి, ప్రభు యోనా నువ్వు వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించుకు, వారి యొక్క దుస్థితి నేను చూసలేక వారి యొక్క పాపం విషయమే నేను వారిని క్షమించాలనుకుంటున్నాను, వాళ్ళు ప్రకటించి వెళ్ళానని అంటే ఈయనకు ఆ మనసు లేదు. ఎందుకు? వారి గురించి తెలుసు, ఎలాంటి వాళ్ళో తెలుసు. ఇశ్రాయేల్ ప్రజలని, తన ప్రజల్ని, సొంత ప్రజల్ని ఏ విధంగా వాళ్ళు హింసిస్తూ ఉన్నారో తెలుసు. బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో చూశాడు ఆయన. చూసి ఇలాంటి వ్యక్తులు రక్షింపబడకూడదని చెప్పేసి ఒక కఠినమైనటువంటి మనస్సును ధరించుకున్నాడు. కానీ దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. దేవుడు తెలీదా వాళ్ళు ఎలాంటి పాపం చేసినటువంటి వాళ్ళు, ఎంత క్రూరులైనటువంటి వారు ఈ కల్దీయులు తెలుసా? బట్ స్టిల్ గాడ్ వాంట్స్ దెమ్ టు బి సేవ్డ్. అయినా వారిని కూడా రక్షించాలనుకుంటున్నాడు. ఎంత గ్రేట్ హార్ట్ ఇట్ ఈస్. యోనా గ్రంథంలో మనం సండే స్కూల్లో చెప్తూ ఉంటారు. గ్రేట్ ఫిష్ అంటారు, గ్రేట్ స్ట్రామ్ అంటారు, ఇవన్నీ గ్రేట్ అని అంటారు. గొప్ప తుఫాను, గొప్ప చేప, గొప్ప సముద్రం, గొప్ప సొరచెట్టు, గొప్ప పట్టణం, గొప్ప పాపము, వీటన్నిటి గురించి చెప్తారండి. కానీ గొప్ప దేవుని గురించి మిస్ అవ్వకూడదు. అవన్నీ గ్రేటే, కానీ వాటన్నిటికంటే గ్రేట్ ఏంటంటే దేవుడు గొప్పవాడు. దేవుడి యొక్క హృదయం గొప్పది. ఆ తర్వాత మనం చూస్తే వారికి ఏమైనా పరిష్కారం ఉందని అంటే వేరే పరిష్కారం ఏం లేదు. వారికి స్వార్థ ఒక్కటే పరిష్కారం. ఎన్ని రాజ్యాలను జయించారో వాళ్ళు, అసలు ప్రపంచంలో ఆల్మోస్ట్ చాలా రాజ్యాలను జయించారు వాళ్ళు. డబ్బు కొదువు లేదు, ఆనందాలు కొదువు లేదు, పరపతికి, పేరుకి, సింహాసనాలకి కొదువు లేదు. కానీ వారికి ఉన్నటువంటి పాపం అనేటువంటి రోగానికి వారికి మందు లేదు. దానికి వారి దగ్గర పరిష్కారం లేదు. ఆ పరిష్కారం ఇచ్చేటువంటి దేవుని ప్రజల్ని వాళ్ళు జయించారు, కానీ వారి దేవుని వాళ్ళు జయించలేకపోయారు, వారి దేవుని వాళ్ళు పొందుకోలేకపోయారు. అందుకని దేవుడు ఏమంటాడంటే నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు, వాళ్ళు రక్షింపబడతారని అంటున్నాడు. వారికి స్వార్థే పరిష్కారం. ఈ లోపల మీరు చూసే ప్రతి ఒక్కరికి స్వార్థే పరిష్కారం. నువ్వు ఎన్ని మాటలైనా చెప్పు, ఎంత ధనమైన నువ్వు, ఎంత వైద్యమైనా చెయ్యి, స్వార్థ లేకపోతే వాళ్ళు నశించిపోతారు. అందుకనే దేవుడు మనల్ని అటువంటి సిద్ధ మనసు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే దేవుడు తన యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తాడు. మనం ఆయనకి విధేయత చూపిస్తున్నామా లేదన్నదే మన విషయం. ఒకసారి ఎస్ఆర్ నగర్లో ఒక సిస్టర్కి అన్న మాట చెప్తారు. అమ్మ కొంచెం ఫుడ్ సెక్షన్ దగ్గర హెల్ప్ చెయ్యి, ఇలా అవసరం ఉంది, రేపు ప్రోగ్రామ్ ఉంది అని చెప్తే, తీరా చూస్తే మా రోజుకి ఏ పని కాలేదు, అంతా ఖాళీ అయిపోయింది, లేట్ అయిపోతుంది. ఒకవైపు చెప్పినావిడేమో అసలు అడ్రస్ లేరు. ఎవరితో అన్నారంట, అన్న తర్వాత తెలిసింది ప్రకాశానికి. ఏమనంటే ఏం పర్వాలేదు, దేవుడు తన పని చేసుకుంటాడు. ఏంటంట, దేవుడు తన పని ఎట్లయినా చేసేసుకుంటాడు అని అన్నానంట. బాగుంది కదా వినడానికి. నిజమే, అది కరెక్టే, తప్పేం లేదు. దేవుడు తన పని ఏ విధంగానైనా చేసుకోగలడు. ఆయన చేసుకోలేక మనకి నీకు చెప్పట్లేదు, ఆయన చేసుకోగలడు. కానీ దేవుడు నిన్ను నన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. దేవుడి సన్నిధిలో ఒక చిన్న పనైనా కావచ్చు, దేవుడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడు అని అంటే ఆయన ఏదో బలహీనుడే కాదు, ఆయన వేరే వాళ్ళు చేసేవాళ్ళు లేరని కాదు. అది నీ ద్వారా జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని ద్వారా దేవుడు మహిమ పొందాలనుకుంటున్నాడు. కానీ నీవు నేను ఆ బ్లెస్సింగ్ని మిస్ అయిపోతాం. ఆ ఆశీర్వాదాన్ని మిస్ అయ్యేది ఎవరు? నువ్వు నేనే. ఒకవేళ మన దేవుడికి విధేయత చూపించకపోతే నీవు నేనే మిస్ అవుతాం, దేవుడే మిస్ అవడు. దేవుడు తన పని ఏ విధంగా చేయగలడు, కానీ ఆశీర్వాదాన్ని
ఆ యొక్క ప్రివిలేజ్ని నేను పోగొట్టుకుంటాం. అందుకనే దేవుని యొక్క పనిని ఒక కమాండ్ లాగా తీసుకోవాలంట. ఒక కమాండరు తన సైనికులకి ఇచ్చినటువంటి కమాండ్ అలాంటిదంట దేవుని యొక్క ఆజ్ఞ. అన్నిటికంటే కమిషన్, గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్ ఏంటంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇవన్నీ చెప్పలేదు. బాగు చేయండి, పాటలు పాడండి, లేకపోతే పిక్నిక్లు పెట్టుకోండి, ఇవన్నీ చెప్పలేదు. వీటన్నిటికి మించి పైన ఏముందనంటే స్వార్థ ఉంది. స్వార్థే పరిష్కారం. ఈ లోకంలో మనుషులు రక్షింపబడాలని అంటే స్వార్థే పరిష్కారం. మనం ఎన్ని చెప్పినా వినరు వాళ్ళు. అందుకని మా పాట రాశారు ఆయన, ఒంగూరు సురేష్ గారు. స్వార్థే పరిష్కారం. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఆ మాటలు చదువుతూ ఉంటే ఒంటి మీద రోమాలు నెక్కిపొడుచుకుంటాయి. ఒక్కొక్క మాట. స్వార్థే పరిష్కారం అని ఒక పాట రాశారు. అంత మీనింగ్ఫుల్ ఉంది. వినండి, వింటే మీకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క స్వార్థ అనేటువంటి పరిష్కారాన్ని దేవుడు మన చేతిలో పెట్టాడు. మన ద్వారా మహిమ పొందాలనుకుంటున్నాడు. కానీ ఆయన తన ప్రవక్త అయినటువంటి యోనా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే హీ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. నేను చేయను ప్రభు అని వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన చేయకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఏంటని? ఇక్కడ మనం చూడండి, 4వ అధ్యాయం కదా, 4వ అధ్యాయం మొదటి వచనాల్లో చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే రక్షింపబడతారో దాన్ని చూసిన తర్వాత యోనా కోపం వచ్చేస్తారు. ఏమని అంటాడంటే, దీనిని చూసి బహు చిత్తాక్రాంతుడై కోపగించుకొని, కోపం కూడా, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటున్నాను కదా, అందువలనే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుడు అని తెలుసుకునే దానికి ముందుగానే దర్శిష్గా పారిపోతుంది. ఆహా, బలిసం దొరికింది యానకు. నాకు తెలుసు ప్రభువా నువ్వు ఎలాంటి వాడువో. మా ప్రజలైతే అలాంటి వాళ్ళు శిక్షించడానికి ఇష్టపడతారు. నువ్వు ఎలాంటి వాడో మాకు తెలుసు. ఎందుకు? మేము నిన్ను ఎంత హింసించామో, మేము నీకు విధేయత చూపించకుండా పారిపోయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా వాళ్ళు, మా పితరులు ఎంతమంది లేరు? మోషే లేడా, యాకోబు లేడా, అబ్రహాం లేడా, లోతు లేడా, ఎంతమంది లేరు? ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మాకు కరువే లేదు. మాట వినకుండా తప్పించుకొని పోవడంలో మాకు మించిన వాళ్ళు లేనే లేరు. నీకు వ్యతిరేకంగా వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతమంది నువ్వు క్షమించలేదు? ఎంతమంది నువ్వు వాడుకోలేదు? వాళ్ళని బాగు చేయలేదు? వాళ్ళ ద్వారా మహిమ పొందలేదు? నీ గురించి మాకు తెలుసు. నువ్వు ఎక్కడ వాళ్ళని క్షమిస్తావో, నువ్వు ఎక్కడ మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తావో అని చెప్పేసి నేను పారిపోయాను అంటాడు. ఆయనకు తెలియదు ఏంటంటే గాడ్ ఈజ్ సావరెన్. ఆయన యొక్క ఇంపార్టెంట్ యాటిట్యూడ్ని ఆయన మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆయన హృదయం కట్టిపరుచుకున్నాడో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క గుణ లక్షణాలు మర్చిపోయాడు. చూసారా? ఆయన ప్రతి చోట ఉండేటువంటి దేవుడిని మర్చిపోయాడు. అసలు ఆయన పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతాడు? పడవలో లేడా దేవుడు? సముద్రంలో పడేస్తే లేడా దేవుడు? సముద్రంలో ఉన్న చేప కడుపులో దేవుడు లేడా? అక్కడ ఉన్నాడు ఆయన. దావీదు అంటాడు, ఎక్కడికి వెళ్తాను నేను? అసలు ఆకాశానికి ఎక్కిపోదునా, భూగర్భంలోకి వెళ్ళిపోదునా, ఎక్కడికి వెళ్ళిపోదును నువ్వు? నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతాను? అసలు ఎక్కడ లేదు నీ సన్నిధి. ఈ భూమినా మనుషులు ఎక్కువ మంది ఉన్నారు, కానీ ఏలియన్స్ అయిపోయి మనం గ్రహాంతర వాసులాగా వేరే గ్రహాల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడైతే ఈ బాధలే లేవు అసలు అని అనుకుంటారు కొంతమంది. అక్కడ కూడా ఆయనే ఉండేది. ఇంకా ఈ భూమి మీదే పాపం ఎక్కువ కాబట్టి ఇంకా అక్కడైతే ఎవరు ఉండరు, దేవుళ్ళుగా ఉంటాం. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది? ఆయన అన్ని చోట్ల ఉన్నటువంటి సర్వవ్యాధి. ఆయన సర్వ సృష్టిని సృజించినటువంటి దేవుని సన్నిధిలోంచి మనం ఎక్కడికి పారిపోతాం? మనం కొన్నిసార్లు మన హృదయం కఠినమైనప్పుడు ఇక్కడ ఉంటే అసలు బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోతాం అంటాం. అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల ఆయన ఉండగలిగినటువంటి దేవుడు. ఆయన హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు మనం కూడా అంతే. మన హృదయాన్ని కఠినం చేసుకున్నప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలు మర్చిపోతాం. కామన్గా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా మనం మర్చిపోతాం. అయితే దేవుడు వేరే ప్రవక్తని తీసుకొచ్చుకోలేదు. వేరే ప్రవక్తని కావాలంటే ఆయన ఉన్నారు చాలామంది. ఈ యోనా ఆ నినివే పట్టణాన్ని ప్రకటించిన తర్వాత వాళ్ళు మార్పు పొందుతారు కదా, కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ మారిపోతారు. మళ్ళీ ఆ వెడికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళా ఎవరిని నహూమును అనుకుంటా పంపిస్తాడు.
తన ప్రవక్తలు పంపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఈ ప్రవక్త ఆయన మాట వినలేదు. విన్నప్పుడు ఆయన ఏం చేశాడనంటే వేరే ప్రవక్తను పంపిద్దాలని అనుకోలేదు. ఈ ప్రవక్త చెప్పాల్సింది అంతే అనుకున్నాడు. ఆయన చేత తెప్పించాడు. చివరికి చక్కగా బాబు నాయన వాళ్ళకి వాకింగ్ చెప్పానంటే శక్తి ఎంత బాగుండేది, ఎంత అప్రిసియేషన్ ఉండేదో దేవుని సన్నిధిలో ఆయనకి. అలా కాదు ప్రభు నేను చెప్పదని పారిపోయి చక్కగా బట్టలు వేసుకొని ఇదిగో ఇలాగా నాలాగా ఇన్సర్ట్ చేసుకొని చక్కగా వచ్చి చెప్పాల్సింది పోయి మురికి గొడ్డలతో స్విమ్మింగ్లో లోపల ఏముంటుంది చెప్పండి, ఏది పెడితే అది తింటుంది. ఆ లోపల నుంచి వచ్చిన తర్వాత ఎట్లా ఆడుతుంది మన అవతారం ఎట్లా ఉంటుంది? మీరు ఉంటారు ఇక్కడ అసలు అట్లా వస్తే నేను మొత్తం బాగిపోతాం. స్విమ్మింగ్లో నుంచి వచ్చేసి మనిషి దైవానికి వస్తారు. అలా ఏం చెప్పాల్సి వచ్చింది సువార్త వాళ్ళకు. దేవుడు చెప్పిన మాటలు వినకపోతే మన పరిస్థితి కూడా అంతే. అయితే చూడండి, వేరే ప్రవక్తని ఆయన చేసుకొచ్చుకోలేదు, కానీ ఆ ప్రవక్తనే చేంజ్ చేశాడు ఆయన. ప్రవక్త మనసును చేంజ్ చేశాడు ఆయన. చాలాసార్లు మనం ఎదురు తిరిగినప్పుడు ఆయనకు వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు దేవుడు ఊరుకోడు. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే అలాగనే ఆయన జుట్టు పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టడు. నీ యొక్క సెల్ఫ్ విల్ని, నీకు ఇచ్చినటువంటి స్వేచ్ఛని దేవుడు హరించడు, కానీ నేను మారుస్తాడు. మీ లైఫ్లో చాలాసార్లు ఆ అనుభవాలు కూడా వెళ్ళుంటారు. తిన్నని మార్గాన్ని ఆయన చూపించినప్పుడు దాన్ని మనం వెళ్ళకుండా అడ్డు మార్గాల్లో వెళ్ళినప్పుడు మరలా తిప్పించి తీసుకొచ్చి మరలా అక్కడే కూర్చోబెడతాడు. మారుస్తాడు దేవుడు. యాకోబుని మార్చాడు. యాకోబు నీ పేరేంటి అని అంటే ఏమన్నాడు వాళ్ళ నాన్నతోటి? యాకోబు అయితే చెప్పాడా? ఏసావని అంటాడు. సరే తిప్పి కొడితే కట్ చేస్తే స్టోరీ మొత్తం 40 సంవత్సరాల తర్వాత యాకోబు నీ పేరేంటి అని అంటాడు దేవుడు. మరి అదే ప్రశ్న, అదే మనిషి, కానీ ఈ ప్లేస్ ఈసారి అంతకుముందు ఇస్సాకు ఉన్నాడు, ఇప్పుడైతే దేవుడు ఉన్నాడు. యాకోబు నీ పేరేంటి అని అంటాడు. దేవుడు తెలియదు ఆ పేరు? తెలుసు. యాకోబు అంటే మోసగాడు. వాళ్ళ నాన్నను మోసం చేసినప్పుడు యాకోబు అంటే ఆయన నమ్మేశాడు, కానీ ఈసారి దేవుడి దగ్గర తప్పించుకోలేడు. యాకోబు నీ పేరేంటనంటే నేను యాకోబుని అంటాను. నేను ఇశ్రాయేలుగా మారుస్తాను. దేవుడు తన ప్రజల్ని మారుస్తాడు, ప్రొవైడెడ్ యు ఆర్ ఒబేయింగ్. నువ్వు లోబడితే చాలు, దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు లోబడితే నీ ద్వారా దీవించాల్సినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళందరినీ దీవిస్తాడు. ఇప్పుడు యాకోబు ప్రజలను చెప్పుకోవడానికి మనం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. యాకోబు వంశస్థులారా మీరు దేవుడిని స్తుతించండి. నాకు చదువుకున్నాం కదా, మీరు ఒప్పుకుంటారా? మోసగాని యొక్క ప్రజలారా మీరు అందరూ దేవుడిని స్తుతించినట్టు మీకు ఎలా ఉంటుంది? గర్వంగా ఫీల్ అవుతున్నాయి. ఎందుకు? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినటువంటి దేవుడు ఆయన. అయితే తన ప్రవక్తని మార్చాడు. దేవుడు మారలేదు, పరిస్థితులు మారలేదు, కానీ తన ప్రవక్తని మాత్రం మార్చేసుకున్నాడు. వేరే ప్రవక్తని తీసుకురాలేదు, ఆ ప్రవక్తని మార్చి ఆయన వాడుకుంటాడు. నేను ఆయనకి లోబడితే, మార్పుకి ఇష్టపడితే ఆయన మనల్ని మార్చి వాడుకుంటున్నాడు. కానీ యోనా యొక్క హృదయాన్ని మనం చూసినప్పుడు చాలా స్టబర్న్ హార్ట్గా కనిపిస్తుంది. ఆయనట సిద్ధపాటు లేనటువంటి మనస్సు. స్వార్థ చెప్పడానికి ఆయన సిద్ధ మనసు లేదు. సిద్ధపరచబడినటువంటి హృదయాన్ని దేవుడు వాడుకుంటాడు. కొర్నేలింటి దగ్గర ఆయన సిద్ధపరిచాడు. తన ఇంటి వారందరికీ స్వార్థను ప్రకటించాడు. అనేక మంది రక్షణ పడ్డాడు. సిద్ధపడదండి ఎవరైనా అంటే పేతురే ఒక రకంగా. ఇదేంటి ప్రభా, నేను అసలు ఈ పశుపక్ష్యాలు తింటే నేనెందుకు తింటానని అంటే నీకు చూపిస్తా అని చెప్పేసి కొన్నేరింటికి తీసుకువెళ్ళి అక్కడ స్వార్థ ప్రకటిస్తే, అక్కడ కూడా యూదులకు స్వార్థ ప్రకటించినప్పుడు ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వారిని అన్ని భాషలతో మాట్లాడేటట్టు ఒక సైన్ ఇస్తాడు, అదేవిధంగా వాళ్ళని కూడా రక్షించుకోడు. వాళ్ళు కూడా భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అంటాడు, ఇప్పుడు లెసన్ వీళ్ళకి కాదు, పేతురికి లెసన్. అయ్యో నేను పక్షపాతం అనుకున్నాను, దేవుడు పక్షపాతం కాదే. అందరి ప్రజల్లో ఎవరైతే విధేయులే ఆయన మాటలు వింటారో వాళ్ళు రక్షించుకుంటున్నాడే. దేవుడు పక్షపాతం కాదు. 10:36 అంటే అపోస్తలుల కార్యాలు 10:36. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యూదులని లేదు, యూదేతరులని లేదు, అన్ని జనులని లేదు, అందరికీ ఆయన ప్రభు. ప్రతి జనంలో కూడా విధేయత చూపించిన వారిని ఆయన రక్షించుకుంటున్నాడే, దీవిస్తున్నాడే.
అని ఆయన నేర్చుకున్న పాటని ఆయన వాళ్ళకి వెళ్ళి చెప్తాడన్నమాట. యోనా రాసినట్టు ఆయన కూడా అక్కడ ఒక సాక్ష్యం చెప్తాడు. సిద్ధపరచబడిన వారిని దేవుడు వాడుకుంటాడు. మీరే చెప్పండి, మీ సింక్లో ఏ పాత్రలు వాడుకుంటారు? టీ గ్లాసులు ఎక్కడ పడేసారు తాగేసి, మనలో వచ్చే వరకు గెస్ట్ వచ్చారు, టీ తాగాలి, ఆ గ్లాస్ తీసుకెళ్ళి డైరెక్ట్ పోసేస్తారా? తీసుకుంటారా అసలు? లేదు, ఎక్కడో మేడ మీద ఉంటాయిగా పాత్రలు పాత్రలు పాత్రలు, వాటిలో కుదించి పెట్టినట్టు తీసుకొచ్చి పెడతారా? పెట్టరు. ఏదైతే కడిగి వాడుకోవడానికి సిద్ధంగా ఉందో ఆ టీ గ్లాస్ తీసుకెళ్ళి టీ ఇస్తాం. సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని వాడుకుంటాం మనం. మనుషులమైన మనల్ని కూడా దేవుడు సిద్ధపరచబడినటువంటిది, సిద్ధంగా ఉన్నటువంటి దాన్ని మాత్రమే వాడుకుంటాడు. సిద్ధంగా ఉన్నటువంటి పాత్రలను దేవుడు వాడుకుంటాడు. సిద్ధంగా ఉన్నామా? మన సిద్ధంగా ఉంటే దేవుడు మనకు ఆపర్చునిటీస్ ఇస్తాడు. నేను పెందుర్తి నుంచి ఇక్కడికి వస్తున్నాను అనకాపల్లి, రాత్రి 7 గంటలకు అట్లా ఒక్కడనే వస్తున్నా. ఒక చాటుకు వచ్చిన తర్వాత నాకు రూట్ తెలియలేదు. ఒక ఆయన అడిగితే ఒక ఇద్దరు ఉన్నారు అక్కడ, వాళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. అన్న నన్ను ఎక్కించుకో అని చెప్పి నేను అనకాపల్లి వెళ్ళాలి, మీరు నాకు కొంచెం రూట్ చెప్పండి, నేను వెళ్ళిపోతానని అంటే, లేదన్నా నేను చెప్తాను నీకు, నన్ను ఎక్కించుకోని అంటున్నాడు. సరే మొత్తం మీద ఒక మోహన్ నాకు అన్నను ఎక్కించుకొని వచ్చాను. సరే వస్తుంటే నేను ఎంత తొందరగా వెళ్దామని వెళ్తున్నా. నేను మొత్తం మీద వస్తున్నప్పుడు దేవుడు ఆలోచిస్తాను, నువ్వు ఎందుకు అతనితో దేవుడి మాటలు మాట్లాడకూడదు, కొంచెం స్లోగా వెళ్ళి ఆయనతో కొంత టైం స్పెండ్ చేయొచ్చు కదా. దేవుడు మాట్లాడుతాడు. ఐఎమ్ రెడీ. ఇప్పుడు స్లోగా ఆయనతో మాట్లాడుతూ ఏంటన్నా పెళ్ళయిందా, ఏం చేస్తున్నారు, ఎలా మీరు ఏం చేస్తున్నారని మాట్లాడుతున్నప్పుడు ఆయన స్లోగా ఓపెన్ అయ్యాడు. మ్యారేజ్ చేసుకోవాలని లేదన్నా. అయ్యో దొరికింది మనకు పాయింట్. స్టార్ట్ చేసి అన్న దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది, దేవుడు మీ ద్వారా ఎంతమందిని తీసుకురావాలనుకుంటున్నాడో చూడండి. మీ డాడీ లేరు, మీ తల్లిగారికి ఎంత సంతోషం ఉంటుంది మీరు మ్యారేజ్ చేసుకుని పిల్లలతో, ఇల్లు వాకిలు ఎలా ఉంటుంది. ఇవన్నీ దేవుడు పెట్టినాయనన్నా. దేవుడు పెట్టినప్పుడు దేవుడికి అవకాశం ఇవ్వండి, దేవుడి మీద భారం వేయండి. నేను కూడా అలాంటి పరిస్థితుల్లో నుంచి వచ్చాను. మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్న స్టేట్స్ కూడా ఉన్నాయి. చాలామంది అలా ఉన్నారు ఈ రోజుల్లో. నాకు తెలుసా ఛాలెంజెస్ కూడా. కానీ దేవుడి మీద నేను భారం వేసినప్పుడు నా వైపు మరి రెండో వైపు కూడా దేవుడు ఈ విధంగా హెల్ప్ చేశాడని చెప్పినప్పుడు ఫైనల్గా ఆయన ఏమన్నాడంటే, అన్న మీరు మాట్లాడుతుంటే ఎందుకో దేవుడే ఈ మాటలు చెప్పేస్తున్నట్టుందన్న, ఆలోచిస్తాను ఖచ్చితంగా అని మాట్లాడాడు. చాలు అంతటితో అలాగని చెప్పేసి మనం మారుమని పొందుతావు లేదా బాప్తిజం తీసుకుని కూర్చున్నాం అనుకో, మనకు బాప్తిజం ఇస్తారు. వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు దేవుడు అవకాశాలు ఇస్తాడు. సిద్ధపరచుకోండి వారిని దేవుడు వాడుకుంటాడు. యోనా ఇప్పుడు సిద్ధంగా లేడు, కానీ దేవుడు ఏమనుకున్నాడంటే ఈయన సిద్ధపరచాలనుకున్నాడు. సిద్ధపరిచాడు, ఆయన సంకల్పాలు నెరవేర్చాడు. తర్వాత చూడండి, నినివే ప్రజలు దేవుని హృదయంలో ఉన్నారు, కానీ ప్రవక్త హృదయంలో లేరు. అది ప్రాబ్లం ఇక్కడ. ఎందుకున్నారు? వారిని ఇష్టపడుతున్నాడు దేవుడు. ఎలాంటి వారైనా ప్రవక్త ఎందుకు ఇష్టపడట్లేదు? వాళ్ళు ఏంటి కష్టపడుతున్నారు. అందుకని హృదయంలో లేనప్పుడు వాళ్ళకి ఏ మాట చెప్పమన్నా చెప్పడు. శపించమంటావా, శపించేస్తానంటాడు. సువార్త చెప్పమని తీసుకెళ్తే ఒక శాపం మీదకి వచ్చేది, సావండి అని చెప్పాడు. అవునే కదా? ఏమన్నాడు చెప్పండి? ఎంతసేపు మెసేజ్ చెప్పాడు చెప్పండి. ఆయన నినివే పట్టణం ఇన్నిసార్లు ఆయన చెప్పాడు, తిప్పి తీసుకొచ్చి నినివే పట్టణంలో కూర్చోబెడితే ఒకరోజు లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళి ఏం చేశాడంట, రెండోసారి చెప్పినప్పుడు ఏమన్నాడు చివరికి, యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము యోనా ఆ పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరము సంచరించుచు ఇక 40 దినాలకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేశాడు. ఎంతసేపు పట్టింది ఈ మాట చెప్పడానికి? ఇంకేం మాట చెప్పలా. మీరు నాశనం అయిపోతారు. స్వార్థ చెప్పేటప్పుడు నాశనం గురించి మాట్లాడకూడదు, అది అంతం, ఫైనల్గా ఉండేది అది. స్వార్థ చెప్పేటప్పుడు దేవుడి యొక్క ప్రేమని చెప్పాడు. దేవుడు ఎలాంటి వాడో మనుషులకు చెప్పాలి, దేవుడికి చెప్పకూడదు. యోనా అన్నాడు నువ్వు ఇలాంటి వాడు అలాంటి వాడు అని దేవుడికి చెప్తున్నాడు. కానీ మనుషులకు చెప్పుంటే వాళ్ళందరూ తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుంటే పెట్టేవాళ్ళు. అప్పటికే సింహాసనం ఖాళీ రాజుగారు దిగిపోయారు. సింహాసనం మీద కూర్చుని పెట్టేవాళ్ళు. కానీ ఏం చెప్పాడు? మీరు నాశనం అయిపోతారని 40 రోజుల్లో.
నాశనాన్ని ప్రకటించినా సరే దేవుడు దాన్ని వారికి దీవెనకరంగా చేసి వారందరూ మారు మనసు పొందుతారు, రాజుతో సహా. ఇంకా విచిత్రం ఏంటంటే జంతువులతో సహా వచ్చారు వాళ్ళు. జంతువులారు మీరు కూడా ఏం పెట్టమని చెప్పేసి ఉపవాసం కూర్చోబెట్టాడు. చూసారా దేవుని యొక్క కార్యం? ఇది దేవుని యొక్క కార్యం. యోనా చెప్పిన అబ్బా యోనా నాశనం కలిగిన ఒక మాట చెప్తే ఎంత కలిగిందే అని అనుకోవడానికి వీల్లేదు. మనం స్వార్థ ప్రకటించినప్పుడు మనం కాదు పనిచేసేది, మన మాటలు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వాళ్ళ మధ్యలోనికి తీసుకుని వెళ్ళి వారికి గుర్తు చేస్తాడు. అది నువ్వు నేను చేయలేము. నువ్వు నేను చేయాల్సింది ఏంటంటే వారికి స్వార్థ ప్రకటించడం వరకే మన బాధ్యత. ఎంతవరకు వారు దేవుడిని అర్థం చేసుకుంటే అంతవరకు మనం చెప్పడమే మన బాధ్యత, మన పని. దాన్ని మనకు అప్పగించాడు. అందుకని సిద్ధ మనసుతో కూడా ఉండి వారు ఎలాంటి వారైనా సరే మనం వారికి దేవుని యొక్క స్వార్థను ప్రకటించాల్సినటువంటి ప్రజలు వారిని మన హృదయంలో వాళ్ళకి చోటు ఇవ్వాలి ఫస్ట్. లేకపోతే మనం చెప్పలేము. మనకు హృదయంలో వారికి చోటు ఇచ్చినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. హార్ట్ఫుల్గా వాళ్ళు ప్రేమించి వారితో మాట్లాడినప్పుడు దే విల్ అండర్స్టాండ్ గాడ్. దేవుని గురించి వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ ఈయనకి మాత్రం ఇగ్నోరెన్స్. దేవుని ప్రజలంటే ఇగ్నోరెన్స్, ఆ తర్వాత ద్వేషం, సోమరితనం. మనం ఒకసారి సోమరులుగా ఉంటాం. స్వార్థ ఏమైంది నేను ఉన్నాను అనుకో, ఆ బైక్ నుంచి వస్తున్నప్పుడు ఏం మాట్లాడుతావు అయినా, అసలే గొంతు లేదు, అది హెల్మెట్ పెట్టుకున్నాను అందులో, మళ్ళీ వినపడదు సరిగా. ఆయన ఎలాంటి వాడు మనకే తెలుసు, మనకెందుకు వచ్చిన వాళ్ళని సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే. అది కూడా సోమరితనమే. అవకాశం ఉన్న ప్రతి చోట దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అవకాశం ఉన్న ప్రతి చోట ప్రకటించాలి. సోమరులు అవ్వకూడదు. ఈయన ఎంత సోమరానంటే కిందికి వెళ్ళి పడుకున్నాడు, అమరంలోకి వెళ్ళి పడుకున్నాడు. ఓ పక్క గాలి, తుఫాను, అలలు కింద పడేట్టు ఓడ బద్దలైపోయేంత సౌండ్స్ వస్తున్నాయంట. ఈయనకు మాత్రం మెలకు రాల అయ్యగారికి. నిజంగా ఎంత సోమరని అంటే ఒక ఆయన చీమల వద్దకు నేర్చుకోమని అన్నట్టు కదా. సోమరి నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమని అంటాడు సామెతల గ్రంథంలో దేవుడు. కొంతమంది సోమరులు ఎలా ఉంటారంటే, ఓ చీమ నువ్వు నా దగ్గరికి రా, నేను రాలేను, అంత సోమరుడు నేను, నువ్వేరా నా దగ్గరికి వచ్చి నేను ట్రైనింగ్ ఇవ్వు నాకు. అంత సోమరులు ఉంటారు. చీమల దగ్గర కూడా వెళ్ళరు, నా చీమనే నా దగ్గర రమ్మంటాడు. అంత సోమరులు అన్నారు. సోమరితనం స్వార్థకు ఆటంకం. సిద్ధపాటు మనస్సు స్వార్థకు శుభారంభం. బాగుంది కొటేషన్. స్వార్థకు సిద్ధపాటు కావాలి, స్వార్థకు సోమరితనాన్ని తీసివేసుకోవాలి. అయితే ఈ కఠినపరచబడినటువంటి మనస్సుతో ఆయన వెళ్ళి ప్రకటించినప్పుడు అనేక మంది రక్షింపబడ్డారు. చాలాసార్లు మనమే ఆటంకంగా ఉంటాం స్వార్థం. సరే మొత్తం మీద పారిపోతే పారిపోయాడు. యొప్పైకి వెళ్ళి దర్శించి పట్టణానికి ఒక వాడించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడు ఆయన? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అన్యులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకైనా సువార్త చెప్పొచ్చు కదా. వాళ్ళు ఏం చేశారు పాపం? చెప్పలేదుగా, చెప్పలేదు. సువార్త చెప్పకపోగా వెళ్ళి పడుకున్నాడు చక్కగా. వాళ్ళందరూ ఏమో ఈ ఏదో శాపం మన మీదకి వచ్చింది అని వాళ్ళకి తెలియదు. అసలు శాపం ఏనేనండి, అసలు శాపం ఏనైనా వాళ్ళందరికీ తెలియదు. మొత్తం మీద చీట్లు వేస్తే చీట్లు ఆయన మీదే పడింది. తప్పించుకోలేడు ఆయన. దేవుని యొక్క శిక్షను తప్పించుకోలేడు. మొత్తం మీద చీటి ఆయన మీదకి వచ్చింది. ఏంటి ఆయన ఏం చేసే అసలు ఎవరు మా మీద ఈ విధంగా కోపాన్ని ప్రదర్శిస్తుంది ఎవరు అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట. వాళ్ళకి స్వార్థం చెప్తాడు. ఏమనంటే, నేను ఎవరిని అనుకుంటున్నావు? ఆకాశానికి భూమి, ఆ ఆకాశమే భూమి మా మీద తిరగబడుతుంది, ఇప్పుడు సముద్రం కూడా మా మీద తిరగబడుతుంది, నువ్వేనా అని చెప్పేసి తీసుకెళ్ళి మొత్తం పడేశారు. మొత్తం ఆయన్ని మొత్తం మీద ఆయన తీసుకెళ్ళి చెరువులో పడేశారు సముద్రంలో. అక్కడ వేస్ట్ మెటీరియల్ కొంత ఉంది. ఈ వేస్ట్ వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సామాను వీటన్నిటి కూడా పడేస్తున్నారు. వాటితో పాటు ఈయన మళ్ళీ కిందకు వచ్చారు. పడేస్తే ఈయన చూస్తే ఇక్కడ ఉన్నాడు ఈయన కూడా పడేశారు చివరికి. చూడారా, ఆ ఓడలో ఉన్నటువంటి వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండవలసినటువంటి వ్యక్తి ఇప్పుడు శాపకరంగా మారిపోయాడు. స్వార్థ మనం చెప్పలేకపోతే ఆశీర్వాదకరంగా ఉండవలసినట్టు మనము శాపకరంగా ఉంటాం. ఒకసారి స్వార్థను ప్రకటిస్తే ఆశీర్వాదం వాళ్ళకి, నీకు ఆశీర్వాదం లేదు.
చాలాసార్లు ఎక్కడ ప్రాబ్లం ఉంటుందంటే బంధువుల మధ్యలోనికి వెళ్ళిన పొరపాటు కూడా మనం నోరెత్తాం. ఎత్తాం. అదేముందిలేండి, అప్పుడు అలా కుదిరిందండి, అలా జరిగిపోయిందండి అనేస్తాం మనం. ఏదో మన సొంత శక్తి చేత మనం ఆ కార్యాలు చూసినట్టు. బంధువుల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఇది దేవుడు మాతో మాట్లాడాడండి, దేవుడు మమ్మల్ని రక్షించాడండి, ఈ విధంగా దేవుడు ఈ విధంగా మమ్మల్ని దీవించాడండి, మా దేవుడు ఇలాంటి వాడండి, దేవుడు అనే పదం ఎత్తడానికి కష్టమైపోద్దండి. అసలు ఎత్తం మనం. ఏదో మనమేదో తప్పు చేసినట్లు, మనం ఏదో నేరం చేసినట్లుగా అనుకుంటా ఉంటాం. కానీ మీరు నోరు విప్పి ధైర్యంగా మాట్లాడండి. ఆ మాటల ద్వారా దేవుడు మాట్లాడతాడు వాళ్ళతో. వారి హృదయాల్లో దేవుడి మాటలు నిలబడతాయి. దేవుడు వాటిని జ్ఞాపకం చేస్తాడు, వాళ్ళని రక్షిస్తాడు. లేకపోతే దేవుడు వాళ్ళ చేతనే నీకు బుద్ధి చెప్పిస్తాడు. ఒక ఆయన కిటికీలో రూమ్లో పని చేసుకుంటా ఉన్నాడంట. దానిపోతాను ఆగిపోతా ఒక ఆయన అన్నాడంట. ఎందుకు ఓర కూర్చోపోతే సువార్త చెప్పుకోకూడదు అని అన్నాడంట. ఆయన చంపమైన తెల్లు కొట్టినట్టుంది అన్నాడు. ఏంది ఒక అన్యుడి నుండి నాకు సువార్త చెప్తున్నాడు, బుద్ధి చెప్తా ఉన్నాడే అని అనిపించిందంట. ఈరోజు ఆయన అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. ఒక సైంటిస్ట్గా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు సువార్తను ప్రకటిస్తూ ఉంటే సంఘాల్లో బయట వ్యక్తులు ఎంతమంది రక్షణ పడతా ఉన్నారు. మనం వెళ్ళకపోతే దేవుడు పంపిస్తాడు, మనం చెప్పకపోతే దేవుడు చెప్పిస్తాడు. యోనా చూసి మనం అదే నేర్చుకోవాలి. ఆయన ద్వారా చెప్పించాడు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తే అతను నష్టపోతాడు. ఒకవేళ దేవుని చిత్తానుసారంగా వెళ్ళినప్పుడు అతను దీవించబడతాడు, మిగిలిన వాళ్ళు దీవించబడతాడు. యోనా విషయంలో మనం అదే చూస్తాం. దేవుడు ఇచ్చినటువంటి ఒక మాట ఉంది, ఒక డైరెక్షన్ ఉంది, ఆ ప్రకారంగా వెళ్ళానంటే వెళ్ళలేదు. ఆయన రివర్స్లో వెళ్ళాడు. యొప్పే తర్వాత తర్షీషు, ఈ రెండు కూడా నినివే పట్టణానికి రివర్స్లో ఉంటాయి. మ్యాప్లో చూసినప్పుడు కూడా అది అలానే ఉంటుంది. ఎంత దూరం వెళ్తాం అయింది ఈ దూరంగా? ఆయన చిత్తానికి వ్యతిరేకంగా మనం ఎక్కడికో వెళ్ళలేము. వెళ్ళి 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 యాకోబు ఏం చేశాడు తెలుసా? చివరికి పెనీయుల దగ్గరికే వచ్చాడు. అక్కడనే స్టార్ట్ అయిపోయాడు. చివరికి ఆయన లైఫ్లో 80 సంవత్సరాల తర్వాత అక్కడికే వస్తాడు. మళ్ళీ అక్కడ తీసుకొస్తాడు దేవుడు. దేవుని చిత్తానికి వెళ్ళేటువంటి వాళ్ళు, దేవునికి ఆజ్ఞకు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు వెళ్ళేటువంటి వారు డౌన్కి వెళ్ళిపోతుంటారు, దిగజారిపోతూ ఉంటారు, నష్టాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. అక్కడ మనం చూడండి, అసలు కొన్ని మాటలు ఉంటాయి. తర్షీషు నువ్వు నినివేకి వెళ్ళి ప్రకటించమన్నాడు. కానీ ఆయన ఏం చేసిన, తర్షీషుకు పోయేటువంటి వాడను చూచి ప్రయాణములకు కేవలం ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక, చూడండి ఆ మాటలన్నీ చూశాడట. అక్కడి నుంచి ఆ తర్వాత ఇచ్చాడట, డబ్బులు ఇచ్చి మరీ వెళ్తున్నాడంట. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం కోసం డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి మాట్లాడి. చూడండి, ఒక వ్యక్తి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు జరిగేటువంటి సింటమ్స్ ఇవన్నీ కూడా. ఒక డిసీజ్ వచ్చినప్పుడు కొన్ని సింటమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి సింటమ్స్ ఇవన్నీ. ఓడవారితో కూడి, ఓడవాళ్ళు ఎవరొస్తుంది? వాళ్ళతో కూడి తర్షీషునకు ఓడ ఎక్కిను. ఆ ఓడలో కూడా ఎక్కడికి వెళ్ళాడు? అందరికంటే డౌన్లో కూర్చున్నాడు. చూడండి, ఫిజికల్గా కూడా మీరు చూసి అనుకోవచ్చు. దాని కిందకి వెళ్ళే కూర్చున్నాడు, పైకి వెళ్ళి కూర్చున్నాడు అదంతో పాటు. అక్కడ కూర్చుంటే దేవుడు ఏం చేశాడంటే తీసుకెళ్ళి సముద్రంలో పడేసి, ఇంకా వాడకంటే కింద ఏముంటుంది? సముద్రం ఉండేది. సముద్రంలో పడేసిన ఆయన తీసుకెళ్ళి ఆ సముద్రంలో పడేసి అట్టడికి వెళ్ళిన తర్వాత ఆ చాప కడుపులోకి వెళ్ళిపోయాడు. ఇంకా గదిలోకి వెళ్ళి 2వ అధ్యాయంలో మాట అంటాడు చూడండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు, ప్రవాహము నన్ను చుట్టుకున్నాయి. అడుగు స్థానానికి వెళ్ళిపోయాడు ఆయన. దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు నువ్వు అట్టడుగు స్థానానికి వెళ్తావు తప్పితే ఉన్నతమైన స్థానానికి వెళ్ళలేము. దేవునికి ఇష్టం కానటువంటి పని చేసినప్పుడు నీవు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళలేవు. అది తాత్కాలికమే. అట్టడుగు స్థానానికే వెళ్ళిపోతావు. అక్కడ ఆయన చేసింది ఏంటంటే తిరిగి ఆయన ప్రార్థన చేశాడు, మంచి ప్రేయర్ చేశాడు. ఒక నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థన ఆయన చేసినప్పుడు మరలా ఆయన్ని తీసుకుని వచ్చి ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తాడు. అందుకనే దేవుని యొక్క చిత్తంలో నుంచి మనం తప్పించుకోలేము. తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఇంకా అట్టడుగు స్థానానికి వెళ్ళిపోతాం.
గాలమును చిక్కినటువంటి చేప విదిలించుకోవాలని పరిస్థితి ప్రయత్నిస్తే ఏమవుతుంది? వదిలేస్తా గాలం. గాలం ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎలా ఉంటుంది? ఇలా ఉన్నట్టు ఉంటుంది, దానికి రివర్స్లో ఎలా ఉంటుంది మళ్ళీ. ఇక పీకేవంటే దాని ప్రాణం పోయినట్టే. దేవుడు మనం పట్టుకున్నప్పుడు ఆయన చేతులు విదిలించుకొని ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాలనుకుంటే మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. మనం చేసే పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఏ విషయంలోనైనా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి మనము దీవించబడలేము. ఆయన చిత్తంలో ఒకవేళ నష్టం ఉండొచ్చు, కొంత పెయిన్ ఉండొచ్చు, కానీ అల్టిమేట్గా అది మనకు అది దీవెనకరం, క్షేమకరం. దేవుని సన్నిధిలో ఉండడం ఈలాగా దేవుని సన్నిధిలో నుంచి నిలువక అంట, ఎంత క్లియర్గా రాయబడింది కదా. నిలువక మనం వెళ్ళినప్పుడు, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు నష్టాన్ని మనం కొని తెచ్చుకుంటాం. అన్నిటి చేత బుద్ధి చెప్పేస్తాడు, ఓ ఈ నిద్రపోతా లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. అన్నిటి చేత తెప్పించుకోవాల్సింది. దేవుడు చెప్పిన మాట వినకపోతే మనం బయట వ్యక్తుల ద్వారా చెప్పించుకోవాల్సి వస్తుంది. అది ఇంకా దారుణం కదా. సంఘములో నీతోటి సహవాసంలో ఉన్నటువంటి వారు, సేవకులు, నీకన్నా అనుభవం కలిగినటువంటి వాడు నీ మేలు కోరి చెప్తున్నప్పుడు అది వినకపోతే అన్నిటి చేత చెప్పిస్తాడు దేవుడు. అంత పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవడం? అయితే దేవుడు వారిని ఆ విధంగా ఆయన పట్టించినప్పుడు వారికి పశ్చాత్తాపాన్ని ఇచ్చి వారిని రక్షించుకుంటాడు. దేవుడు వారు చేసినటువంటి కార్యాన్ని చూసి వారు ఉపవాసం ఉండి విశ్వాసం ఉంచి ఏమని చేశారంటే వాళ్ళంతా 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది కదా. ఆ వచనాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆయన మొత్తం మీద విధేయత చూపించి చివరికి ప్రకటించేశాడు. ప్రకటించిన తర్వాత వారందరూ రక్షించారు. వాళ్ళంతా విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తమ యొక్క పాపాలు ఒప్పుకున్నారంట. ప్రపంచంలో ఎంతకు మించినటువంటి రివైవల్ లేదు. ద గ్రేటెస్ట్ రివైవల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ ఈజ్ బుక్ ఆఫ్ యోనా. వారు తిరిగి విశ్వాసం ఉంచారంట, ఉపవాసం ఉన్నారంట, ప్రార్థన చేశారట, తమ పాపాలను విడిచిపెట్టారట. ఇదేనండి రివైవల్ అంటే. చప్పట్లతోటి లేకపోతే అరుపులతోటి మ్యూజిక్ తోటి చేసేది కాదు రివైవల్ అంటే. లోపల నాటుపడినటువంటి వాక్యం చేత గుచ్చబడి ఆ వాక్యం ద్వారా నడిపించబడి దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం చేత మనం ఒప్పుకొని ఆ యొక్క పాపం విషయమే విడిచిపెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకోవడమే రివైవల్. అదే ఉద్యమం అంటే. ఆ విధంగా వారి మధ్యలో ప్రకటించినప్పుడు వాళ్ళు రక్షింపబడతారు. ద గ్రేటెస్ట్ రివైవల్ అక్కడ జరిగింది. చూసారా, ఒక వ్యక్తి యొక్క అవిధేయత వలన అనేక మంది శాపగ్రస్తులయ్యారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన విధేయత చూపించి సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి మన మధ్యలోకి వచ్చి ఆయన ప్రకటించాడండి సువార్త. ఆయనే ఒక సువార్తకు నిలువెత్తు సాక్ష్యంగా జీవించాడు. జీవించి 33 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల వరకు బోధించి ఈ లోకాన్ని విడిచి వెళుతూ చెప్పినట్టు మాట ఏంటంటే, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నేను ఏదైతే మీకు బోధించి చూపించానో వాటినే బోధించండి చాలు, వాటినే జీవించండి చాలు, మిగిలిన పని నేను చేసుకుంటాను. ఇది ఒకటే మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. సువార్తన అంటే కేవలం మన యొక్క ప్రకటించే మాటే కాదు, కానీ మన యొక్క జీవితం. మనం చూస్తారు మిగిలిన వారు, చూసి వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారు. తద్వారా అనేక మంది దీవించబడతారు. నీ ద్వారా నా ద్వారా అనేక మంది దీవించబడతారు. రండి ప్రార్థన చేసుకుందాం. మరి విన్న మాట బట్టి ప్రార్థన చేసుకుందాం. విధేయత చూపిస్తే అనేక మందికి దీవెనకరంగా ఆయన మారుస్తాడు. విధేయత చూపిస్తే నిన్ను దీవిస్తాడు, నీ తోటి వారిని రక్షిస్తాడు. అనేక మందిని, నీ చుట్టుపక్కల వారిని, నీ స్నేహితుల్ని, నీ బంధువుల్ని ఆయన రక్షించుకుంటాడు. నేను అందుకే నిన్ను రక్షించుకొని నడిపిస్తా ఉన్నానేమో. మన అవిధేయతను బట్టి అనేక మందిని మనం కోల్పోతున్నామేమో. దేవుడు అందరూ అంతటా రక్షణ పొందాలని కోరుకుంటున్నాడు.
నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఆయన స్వార్థను ఒక పరిష్కారంగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన నన్ను మార్చి వాడుకోవాలనుకుంటున్నాడు. సిద్ధపడగలవా? స్వార్థకు సిద్ధపాటు మనస్సులో కలిగి ఉండగలవా? నేను బాధించిన వారి కోసం ప్రార్థించగలవా? నేను ప్రార్థించిన వారికి సహాయం చేయగలవా? దేవుడు నాకు చేయగలని చెప్పి పక్షంగా ఉన్నాడు. వారి ద్వారా అనేక మందిని దీవించాలని ఆశపడుతున్నాడు. ఈ పద్ధతిలో వాళ్ళ ప్రశ్న దేవుని మార్గంలో చీటి దేవుని మార్గంలో గాలి తుఫాను తిమింగలం నేనే ప్రజలు రాజు పశువులు పందిరి స్వరచేతుడు పురుగు సూర్యుడు గాలి అన్ని మాటలు దేవుని మా ప్రవర్తన ఏ విషయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో నీవు నేను ఆయన మార్గం గడచని పెట్టే